शुक्लं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननमहानिशम् अनेकदन्तं दत्तानाम् एकदन्तमुपास्महे విఘ్నమస్తు యంతు దుర్జటిలందన నీకు బ్రతదల్ ఫలితము చేయవయ్యనిను ప్రార్థన చేసదయేకదంతమా వలపుల చేతి కంఠమున వాకుల నల్లెడ బాయకుండుమా జగతి దైవ వినాయక లోకనాయక సుత హనుమానికి బోలో విఘ్నేశ్ మహారాజుకు అనుభవూరి కృష్ణదాసు గారికి భారత మాతకు మహామతి మహారాజుకు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తతుల్యం శ్రీరామ నామ వరాననే
జాగ్రత్త మాకు తెలియదు కానీ మాకు తెలుగు కాబట్టి తెలుగులో మాట. ఇది అంతా ఏంటి చేస్తున్నారు చెప్పండి. అయ్యా ఎక్కడెక్కడ అడిగారు? ఇది తిరుపతి రామాయణము. మా గండిగాడిపల్లె గ్రామ ప్రజలందరూ కలిసి ఒక 3 నెలల పాటు రియాల్స్గా నేర్చుకొని గ్రామ పెద్దలను, సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లని, మన చైర్మన్ గారిని అందరినీ అడిగి ఇక్కడ ఇవాళ ప్రోగ్రాం నడిపిస్తున్నాం. మరి నాకు అడిగావా? నాకు అయ్యో దొరా నీకు అడిగినాం. నీకు మామూలు మా తమ్ముడిని వస్తే అయితే నువ్వు డ్యూటీ మీద వెళ్ళినవాడు నంబర్ మీద. నీ నంబర్ మీద పెద్ద నంబర్ అయితే నీ నంబర్ మీద పోయినమాట. మావాడు పోయినందుకు అమ్మకి అడిగారు. అమ్మ తాళం చేస్తుంటారు. తాళం చేస్తుంటే అమ్మ మన బాత్రూమ్ అంటే మంచిగా సిమెంట్ గిలాలు చేస్తుండేదట. కమ్మలు కట్టిండేది. అయితే అమ్మ తాళం చేస్తుంది. అమ్మ తాళం చేస్తుంటే మామూలు పోయేటకు గర్వగాడి పోయినాక అంతలోనే గాలిపు దుమారం వచ్చింది. ఎంత పని చేసిన గాలిపు దుమారం వచ్చిన వాళ్ళే సాయబు అని మావాడు పిలిచేవాడు. అతను గాలిపు దుమారం వచ్చింది. అయ్యో ఎవరో విత్తరా కానీ ఎవరో విత్తరని అమ్మాయి లేచింది. ఇప్పుడు దానం చేసేది లేచింది. అసలు లేచినాక గాడిపుగా కమ్మలన్నీ లేచిపోతున్నాడు. నీతికి లేచిపోతుంది. నీతికి లేచిపోతుంటే అమ్మాయి లేచినాక ఆ అమ్మ కమ్మని పట్టుకున్నాడు. కమ్మని పట్టుకుంటే అయ్యో ఇంత పెద్ద దొరింటికి వస్తుంది. మరి ఇంటికి వెళ్ళకు దొర లేకపోయా అమ్మ తానం చేసుకుంటే ఇంత గాడికి లేచిపోబట్టే అని మామూలు ఎవరిగా అమ్మ కాలు పట్టుకున్నాడు. అమ్మ కాలు లేచిపోతాను. అది అట్లా అయినట్ట అమ్మ దించినాక అయ్యో సాయమంతా చెప్పమని చెప్పిందట. మామూలు అర్థం నీకేమి బాగా చెప్పేది. అయితే నువ్వు కుర్చీలో కోపడుతున్నావా? అరే నేను పోతాంటే ఆ ఎర్రగుంట కట్ట కొట్టిపోతానా. పోతాంటే అక్కడ 2 ఉన్నాయి. అవి ఏంటో ఉన్నాయి. అవి నేను నాగుమ్మ పిల్లలతోని అరే నరికి తగ్గిన అవి మొట్ట పిల్లలాట. మొట్ట పిల్లలు చూసి నాగుమ్మ పిల్లలాట. సరే గడ్డలు అది నాకు తెలియక ఏమైందంటే గుడ్డలు దానిలో గుర్తుకుంటా ఉరికి వస్తుంది. భయపడి మా దాన్ని ఉరికతుడు బస్సు ఉరికొచ్చిన చెట్టు ఎక్కిన పెద్ద చెట్టు. నువ్వు అడుగు నేను చెప్తా. కాదు 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 ఇంకా పెద్ద చెట్టు. ఇంకా పెద్ద చెట్టు కాదు. ఇంకా పెద్ద చెట్టు. ఉల్వ చెట్టు ఎక్కినా అంత పెద్ద చెట్టు ఎక్కిన. నారాయణుడు అనురాగే
నేను వైకుంఠాపురం పరిపాలించేది వాడను. నా పేరు శ్రీమన్నారాయణ మందురు. ఆహా, అది బాగా అవతారాలు ఎత్తేదాన్ని నువ్వే. అవును సేవగా ఉంది. మొత్తం అవతారాలు ఎన్ని ఉంటావు? 11 అవతారం. 11 అవతారాలు ఎత్తావు. మరి దేవి అవతారం ఎత్తమనుకున్నావు? మా లక్ష్మి ఒకసారి తెలియజేయమని. నీ భార్య అయిన లక్ష్మీదేవిని పిలుపుతుందిరా. అలాగే కనిపించేదాను ఈ సింహాసనం పై తెచ్చుకోవాలి. లక్ష్మీదేవి అందరూ శ్రీమన్నారాయణ నా నాలుడు. అవును ఇప్పుడు ఎక్కడికి వేసుకుని నా భర్తం పిలిచేదా అందుకే వెళ్తున్నాను. అలాగే పని మహా మంచి కాసింది కందిపప్పు, సూపర్ కాసింది. అరే అందులో ఒకటేదో గట్టిగా తాకినావా, ఏదో రౌతుగా గట్టిగా తాకు మాడాలి. అది అడుగుతున్నా నాకు పప్పు ఎట్లా కాసినా కానీ నాంచారని అడుగుతానా తెలుసుకున్నా. లక్ష్మీదేవి అట నరసింహూర్తి అట అమ్మలారనే వచ్చింది సభా, అమ్మలారనే వచ్చింది సభా, అమ్మలారనే వచ్చింది సభా, అమ్మలారనే వచ్చింది సభా. పంచతోడలను కనుగొనరే, పంచతోడలను కనుగొనరే. నమో లక్ష్మీదేవి అని, ధరణిలో నమో లక్ష్మీదేవి అని, ధరణిలో నమో లక్ష్మీదేవి అని, ధరణిలో నమో లక్ష్మీదేవి అని. గెనల పిలుతురు తెలియా, గెనల పిలుతురు తెలియా, గెనల పిలుతురు తెలియా, గెనల పిలుతురు తెలియా.
చాలా అందంగా ఉంది. ఏ నాకు ముక్కుకు ముచ్చరు నీళ్ళే, చెవులకు గంటీలు నీళ్ళే, నడుముకు ఒడ్డాలు నీళ్ళే, కాళ్ళకు కడియాలు నీళ్ళే, చేతులకు కడియాలు నీళ్ళే, మెడకు ఆ మంచి నక్లేసు నీళ్ళే. ఆ ముసలి గంట కనిపిస్తున్నా, ఆ ముసలి గంట చెవు పక్కన అనుకొని పోయింది. వినుము. ఈ భూభారవు మోయుదానను నా నామం భూదేవి అని అందరు. భూదేవి అవును అవును. ఇప్పుడు ఎడిపోతున్నావు తల్లి? దుష్టులు దుర్మార్గులు ఈ జనులను చాలా కష్టపెడుతున్నారు. చేసే పనులను చూడలేక ఉన్నాను. నువ్వు ఈ భూభారం మీద మోయలేకున్నావా పాపాలని? అవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మా అన్నయ్య ఆదినారాయణ దగ్గరకు వెళ్ళి ఈ దుష్టులను తిన్నామని చెప్పడానికి వెళ్తున్నాను. అలాగేనమ్మా, అలాగే. వందనములు. చెల్లగా చల్లగా పడుతుంది. ఏం కష్టం కలిగింది చెల్లగా నీకు? అన్నయ్య నీకు ఒక మాట చెప్పేదాను వినుము. అయ్యా నారాయణ ఒక్క మనవి తెలిపెద శేషాశ్రయానా వినవయ్యా 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 నీవు నా మనవి చిత్తావించి 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 మనవి చిత్తావించి మనవి చిత్తావించి మనవి చిత్తావించి మనసులో దయవుంచి వినవయ్యా నారాయణ ఒక్క మనవి తెలిపెద శేషాశ్రయానా వినవయ్యా నారాయణ ఒక్క మనవి తెలిపెద శేషాశ్రయానా వినవయ్యా నారాయణ ఒక్క మనవి తెలిపెద శేషాశ్రయానా వినవయ్యా నారాయణ. అన్నయ్య ఒక మనవి చెప్పేదాను వినుము. ఆహా చెల్లగా ఎలా వచ్చిందే నాతో వెలసింది తెలుపునుదే. ఎలా వచ్చిందే నాతో వెలసింది తెలుపునుదే. ఎలా వచ్చిందే నాతో వెలసింది తెలుపునుదే. ఎలా చెల్లెలా భూదేవి నీకు ఏమి కష్టం కలిగినా నాకు వివరించి తెలుపుము. ధరణిలో రావణ సూర్యుడు సకల బ్రహ్మగాని పడుదండి సూర్యుడు. ధరణిలో రావణ సూర్యుడు సకల బ్రహ్మగాని పడుదండి వీరుడు.
దుర్మార్గుడైన రావణ బ్రహ్మణుడు ప్రజలను చాలా కష్టపెడుతున్నాడు, పరమాత్మకి వరం ఉన్నదని. భూదేవి నువ్వు చింతనంతకు నీకు ఎంత కష్టపడాలంటే తీర్చు. సురుల బట్టి వాడు చాలా కష్టపెట్టుతున్నవాడు, సురుల బట్టి వాడు చాలా చాలా కష్టాలు పెట్టుతున్నాడు. పరమాత్ముని వరమాని పాపాత్ముడు దృష్టుడు, పరమాత్ముని వరమాని పాపాత్ముడు దృష్టుడు, పాపాత్ముడు దృష్టుడు, దుర్మార్గుడైన రావణ బ్రహ్మణుడు 30 కోట్ల దేవతలను చాలా కష్టపెడుతున్నాడు అన్నయ్య. నువ్వు ఎలాగైనా కనుకరించి ఆ దుర్మార్గులను నాశనం చేయాలని. 14 భువనములు లజ్జగా అస్థి దిక్పాల కులబంధ పరిషదా, 14 భువనములు లజ్జగా అస్థి దిక్పాల కులబంధ పరిషదా, 14 భువనములు లజ్జగా అస్థి దిక్పాల కుల సంవరించదా, 14 భువనములు లజ్జగా చెల్లెలా ఆ 14 భువనములు ఎదికైనా కూడా ఆ 30 కోట్ల రాక్షసులను సంహరించాడు. చితిపాతి అగుదాశరథుడు అతడు సుతులు లేకనయున్నవాడు, చితిపాతి అగుదాశ
పరిపాలించేటువంటి దశరథ మహారాజు వృత్త సంతానము లేక చాలా బాధపడుతున్నాడు అన్నయ్య. నీవు అతని గర్భంలో శ్రీరామచంద్రుడిగా అవతరించి దుర్మార్గులైన రావణ బ్రహ్మలను రాక్షసులను నాశనం చేయవలసిందిగా కోరుతున్నాను అన్నయ్య. ఆదిశేషుడు వేసి లక్ష్మణుగా గాయించదను. భరత ఓంకారమును బట్టి భరత చిత్రాగ్నం చేసినాను. చెరుకు చిత్రమును బట్టి భరత చిత్రాగ్నం చేసేదను. ఓంకారమును బట్టి సీతను గావించదను. నారాయణను నేను నరుడనై జన్మించదను. మీరు నిక్షేపంగా ఉండాలి. మీరు ఉన్న చోటకే వెళ్ళిపోటు చేయగలరు. సరే అన్నయ్య, అలాగే వెళ్ళవచ్చు. చల్లగా వెళ్ళదు. అయోధ్యాపురి అధిపతులను నా నామము దశరథ. 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 రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు నలుగురు నా కుమారులు. పరిపాలించేది దశరథ మహారాజు. దశరథ మహారాజు అంటారా? అయ్యా మీకు ఎందరన్నా పోరాగాలు జలగాలు ఏమన్నా పిల్లలు జిల్లలు ఏమన్నా ఉన్నారా? 2 భార్యలు, 4 కుమారులు. నా యొక్క నామం దశరథ మహారాజు. ఆహా, ఈ సింహాసనంపై కూర్చును ఎప్పుడైనా
గడ్డిపోతాడు కొట్టిండు కుదుపా దాన్ని పెద్ద కుదుప. పల్లిపోయా పెద్దది ఇంకా అంతకన్నా పెద్ద గడ్డిపోతా కొట్టిండు. అప్పుడు గడి కోసం గడి టెండర్ పడతారు అబ్బా చెప్పండి కొద్దిగా తాత వినవించుము. అరే మంత్రి చెప్పండి. గోతల దేశం పరిపాలించి దశరథ మహారాజు భార్యను నా పేరు కనకదేవి దొరకా అని అందరూ. రాజుగారు కోసల దేశం వెళ్ళేది దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు పెద్ద భార్య వాళ్ళు ఈ పేరు కంసలే చేయాలంటారా? నీకే మనకి ఇంత కింద పొరగాలు ఆనాగా ఇంకా కాలే ఒక కుమారుడు జన్మించిందా? ఆయన పేరు ఏంటంటారు? శ్రీరామచంద్రుడు జన్మించినాడా? సరే సరే ఆ సింహాసనం పై కూర్చుందండి అమ్మా.
ఈమ భార్యను సుమిత్రదేవి అందరు తెలియమని. అట్లా నా అమ్మగారు అయితే మీకేమన్నా సముద్రంలో జీవితంలో ఏమైనా ఉన్నారా? కొడుకులు బిడ్డలు ఎవరైనా ఉన్నారా? మాకు ఇద్దరు సంవత్సరాలు ఉన్నారు. ఇద్దరు సముద్రం ఉన్నారా? మరి మాకైతే 4 ఉంటారు సముద్రం. మరి ఇద్దరే ఉన్నారా? ఇద్దరే ఉన్నారు. నాకైతే 4 ఉన్నారు సముద్రం ఉంటారు. ఆ ఇద్దరు సంవత్సరాలు ఎత్తుకోరా చెప్తారా బాబా? కొంచెం తీసుకోలే కదా ఎట్లున్నాయిగా ఏమైనా కొడుకు పిల్లలు అయిందా? ఇద్దరు కుమారులు. అటుకట్టబడి ఇద్దరు అన్నావు. సరే అంటే మంచి పని చేసినావు కానీ మరి ఇప్పుడు వెళ్ళిపోతానని ఇంత కావడం మీద నా భర్త ఆయన దశరథ మహారాజు గారి వద్దకు పోతున్నాను. నువ్వు దశరథ మహారాజు గారి దగ్గర పోతున్నావా? ఆయన పిలిపించిందా నిన్ను? పిలిపిస్తే మరి సరే మరి పోతావా? మరి పోతా. మరి పోయి సింహాసనం పై మరి కూర్చుండు. చెప్పండి అమ్మగారు. నా పూర్వశుద్ధి ఉందావా? నీకు చెప్పితే మీరు చెప్పినారా? చెప్పండి ఇప్పుడు. సెలీమని అయోధ్య నువ్వు పరిపాలించే దశరథ మహారాజుకైన రెండో భార్యని నా నామము కైకాలేడు. నువ్వే నామా కైకావు పేరింటనే మా తండ్రి చిత్రంగా ఉన్నది. నువ్వేనా మరి జరగాలి ఉన్నాడా? నాకు ఒక కుమారుడైన భర్తరాజు జన్మించాడు. కుమారుడు ఏమన్నా నీకు సంతులు ఉన్నదా? ఇద్దరు నాకు ఉన్నారు సంతులు. సంతులు ఉంటే కైకా సుమిత్ర గాలతోటేనా నీతోటి ధైర్యం కలిగేది గాలతోటేనా? సంతులతోటే కాదు. ఇప్పుడు వెళ్ళిపోతానా బాబా? నేను దర్శనమైన దశరథ మహారాజు దగ్గరికి వెళ్తున్నావా? ఇప్పుడే నేను ఆ దశరథ మహారాజు గారు పిలిపించినారు. 13 రామచంద్రుడు
విన్నావా? మీరు చెప్పితే వింటాను స్వామి. మాది అయోధ్య నగరము పరిపాలించేటి దశరథు గారి పెద్ద కుమారుడు. నా నామము శ్రీరామచంద్రుడు అంటారు. నీ నామము శ్రీరామచంద్రుడు అంటాడు. నువ్వు దశరథ మహారాజు పెద్ద కుమారుడు అయినా శ్రీరామచంద్రుడివి. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారయ్యా? మా నాయనగారి దగ్గరికి. మీ నాయనగారు పిలిపించినారా? ఇప్పుడే తక్షణమే వెళ్ళిపోతారా? మరి ఇక పోటీ నీతో వెళ్ళి అయ్యా మీరు ఎటు పోతాను అయ్యా? మా తండ్రి దగ్గరికి పోతున్నాను. తండ్రి గారి గారికి పోతుండ్రా? మీరు బిల్లు పంపినారా? తక్షణమే వెళ్ళిపోతుండ్రా? మరి మెల్లమెల్ల మీరు అర్థం వెనక
శెట్టివాడ